సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. గంగా, మాకు ఆ కుటిల విష్ణువుకు మధ్య రావలదు. మేము ఆ కుటిల విష్ణువును, వాని పక్షం వహించిన దేవతలను ఎన్నటికీ ప్రశాంతంగా ఉండనివ్వం. మా ప్రతీకార జ్వాలలతో అందరినీ భస్మం గావించదము. మేము కూడా దేవతలలో ఒకరం. నీవు మాతో కూడా శత్రుత్వము వహించదవా? అవును, మేము నీతోనూ శత్రుత్వమే వహిస్తాం. నీ మాతృమూర్తితోనా? శత్రుత్వమునందు బంధుత్వమునకు ఎన్నడూ తావు ఉండదు. అదియునుగాక నీవు దేవతలకు మాతవు. మా యొక్క మాతను ఆ విష్ణువు వధించాడు. గంగా, ఆ విష్ణువు యొక్క వినాశమే ఇక మా జీవిత పరమార్థం. వత్స, మా పలుకులు ఆలకించుము. ముమ్మాటికి నీ వంటి మహాతపస్సంపన్నులు, మహాజ్ఞానులు సర్వదా లోక కళ్యాణమునే వాంఛించవలెను. మరి నీవు ఆ ప్రయత్నమును విడనాడుటయే కాక విష్ణు వినాశకర భాషను ప్రయోగించుచున్నావు. కేవలం భాషయే కాదు, దేవనాశ హేతువే మా యొక్క ధ్యేయం. మా కర్మ, మా తపోబలం, ఇంకనూ మా యొక్క సర్వశక్తులు ఇక అసురుల పక్షమే వహిస్తాయి. అసురులు కూడా మా సంతానమే కదా. నీవు అసురుల పక్షము వహించుటలో మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. నీవు వారి పక్షమున ఉండి వినాశనమునకు కాక ధర్మ మార్గము, భక్తి మార్గములలో సంచరించేలా మార్గదర్శకుడవు కమ్ము. అటులైన మాకు పరమానందము ప్రాప్తించు. ఇక మా జీవితం కూడా అసుర జాతికి సమర్పణం. ప్రణామం గురుశ్రేష్ఠ. విజయీ భవ. గురుశ్రేష్ఠ, తమ వంటి మహాతపస్వి అసురులకు గురువైనచో అసురులకు విజయము తథ్యము. తదాస్తు. గురు పదవిని స్వీకరించిన అనంతరం శుక్రాచార్యులు అసురులను ఈ విధంగా ఆదేశించినారు. వెళ్ళు మోసలేశ్వర, ఇది నీ గురువు యొక్క ఆదేశము. దేవలోకమును అల్లకల్లోలము చేయము, ఇంద్రలోకమును విధ్వంసము చేయము, కుబేరుని కోశాగారము కొల్లగొట్టము, సృష్టి నిర్మాణమును చిన్నాభిన్నము చేయము. ఆజ్ఞ గురుదేవా. మా ఆదేశమును పాటించండి. మా తపోబలం మీకు సదా రక్షగా ఉంటుంది. దేవాదిదేవా, అసురులను నిరోధించండి, లేనిచో అనర్థము జరిగిపోవును. ఏమైనది బ్రహ్మదేవ? తమ ముఖమండలముపై ఆందోళనా చిహ్నములు గోచరించుచున్నవి. కైలాసపతి, అకస్మాత్తుగా అసురులు ఆక్రమణ చేసినారు. వారిని నిరోధించు శక్తి దేవతలకు లేకపోయినది. వారు ఎటుల శక్తివంతులైనారు?
భృగు మహర్షి పుత్రుని కారణంగా భార్గవుడు అసురుల పక్షం వహించాడా? అతడు అసుర గురువు పదవిని కూడా స్వీకరించినాడు మహాదేవా. దేవతల శత్రువుల గురుపదవిని స్వీకరించినాడా? అంతటి అవివేకమా? హే త్రినేత్రధారి, శుక్రాచార్యుడు అసురులకు సృష్టి నిర్మాణ కార్యములో ఆటంకము కలిగించినట్లు ఆదేశము ఇచ్చినాడు. భృగుపుత్రునికి ఇంతటి దుస్సాహసమా? పరమేశ్వర, తమరే మమ్ము భార్గవ శుక్రాచార్యుల క్రోధము నుండి రక్షించగలరు. రక్షించండి మహాదేవా. తమరే మమ్మల్ని రక్షించండి మహాప్రభు. రక్షించండి మహాదేవా. రక్షించండి పరమేశ్వర. నంది, ఆజ్ఞ దేవాదిదేవా. నంది, భార్గవుడు దేవలోకమున ఆందోళన లేవదీసినాడు. నీవు గణముల సహితముగా వెడలి వానిని బంధించి తీసుకుని రమ్ము. తమ ఆజ్ఞ దేవాదిదేవా. ఇక మీరందరూ నిశ్చింతగా వెళ్ళండి. ఏంటి? ఎవరు మా యజ్ఞము ధ్వంసము చేసినది? ఎవరు? మేమే భార్గవ, మేమే. మంది, తమ క్రోధమును అదుపులో ఉంచండి భార్గవ, అదుపులో ఉంచండి. మా యజ్ఞమును ధ్వంసము చేసి మమ్మే క్రోధమును అదుపులో ఉంచమని వచించుచుంటివా? యజ్ఞము యొక్క నామము శుభముతో జతపరిచి ఉండును భార్గవ. తమరు అసుర శక్తులను ఉసుగొల్పుటయే కాక ఆదిదేవుల శివశంకరులను క్రోధితులను చేసినారు. అందులకే వారు మమ్ములను తమను బంధించి తీసుకురమ్మని ఆదేశించారు. వెంటనే తమరు మా వెంట రావలయును. మమ్ము ఎవరూ బంధించలేరు నందీశ్వర. భార్గవ,